హాయ్ బ్రదర్స్, చాలా మందికి మార్కెట్ స్ట్రక్చర్ కరెంట్లో అంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ట్రేడ్స్ తీసుకోవటం లాస్ అవుతున్నారు. మార్కెట్ స్ట్రక్చర్ అర్థమైతే హిస్టరీ చూడకుండా మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఎంత ఈజీగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఒక 2 ట్రేడ్స్ నేను తీసుకుంటాను. మనకి కరెంట్ మార్కెట్లో మార్కెట్ స్ట్రక్చర్ అర్థమైతే ఎంత ఈజీగా మనం హిస్టరీలోకి వెళ్లకుండా ట్రేడ్స్ తీసుకోవచ్చు అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి లోలో ఉంది. ఓకే, నాకు ఆపర్చునిటీ దొరికితే నేను సెల్కి ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఆపర్చునిటీ నాకు దొరికితే సెల్కి ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఆపర్చునిటీ దొరకాలి. ఓకే, చూడండి, నాకు మార్కెట్ స్ట్రక్చర్ ఏంటో అర్థమైంది. నాకు ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, సెల్కి మాత్రమే చూస్తున్నాను నేను, ఇక్కడ బైకి చూడట్లేదు. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటో నాకు అర్థమైంది. ఇంకా నేను హిస్టరీకి అటు ఇటు నేను ఎటు వెళ్ళలేదు, కానీ నాకు ఇక్కడ ఆపర్చునిటీ సెల్కి దొరకాలి. నా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని ఇక్కడ టచ్ అయితే నేను సెల్కి ప్లాన్ చేస్తాను. టచ్ అవ్వాలి, అవ్వలేదు, వదిలేసాను. అనుకున్నట్టుగా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను అక్కడ వదిలేసాను. మార్కెట్లో నాకు అదొక లెవెల్, కానీ ఆ లెవెల్ దగ్గరికి నేను అనుకున్నప్పుడు వెళ్ళాల కాబట్టి ఇక్కడ నేను వదిలేసాను. ఓకే, అంతే. మనం కొన్ని పెట్టుకోవాలి, ఆ పెట్టుకున్న దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే బ్రదర్స్, మొత్తానికి దాని కింద క్లోజ్ అయిందా, నాకు 30 సెకండ్స్లో పైకి వెళ్ళినట్టయితే ట్రేడ్ ఒకటి దొరికేది, కానీ మనకొద్దు. ఇంకా అక్కడ సరే, ఇంకొక దాన్ని చూద్దాం. అక్కడ మనకి ట్రేడ్ అయితే అయిపోయింది, లేదు మనకి ట్రేడ్, అక్కడ ఆపర్చునిటీ లేదు. ర్యాండమ్గా నేను చార్ట్స్ తీస్తున్నాను ఇక్కడ, అంటే ముందుగానే మనకి ఏం లేదు. లేదంటే చూడండి, మీకు ఒకవేళ అన్నీ కూడా క్లోజ్ చేసి, అంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్ మీద ఒక అవగాహన వస్తే ట్రేడ్స్ ఎంత ఈజీగా తీసుకోవచ్చు. అది అర్థం కాకనే ట్రేడ్స్ అనేవి లాస్ అవుతాయి. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మంచి మార్కెట్ ఎంచుకోవటం కూడా ఒక ఆర్టే. ట్రేడింగ్లో ఒక మంచి మార్కెట్ ఎంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం ట్రేడ్ చేయటానికి కాదు ఉంది. ఓకే, మార్కెట్ అనేది ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఉంది. ఆపర్చునిటీ దొరికితే మనం డౌన్ ప్లాన్ చేద్దాం. దొరకాలి, ఆపర్చునిటీ దొరికితేనే ఓకే, ఆపర్చునిటీ దొరికితేనే పైకి వెళ్తే నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. పైకి వెళ్తేనే, పై లెవెల్ టచ్ అయితేనే సెల్కి మనకి ఒక ట్రేడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మారింది. రీజన్ కూడా చెప్తాను. నా ట్రేడ్ ఇక్కడ పడాల్సింది, ఇక్కడ పడ్డది. అయినా పర్లేదు, ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసుకుని వెళ్ళిపోద్ది.
సో ఇక్కడ నేను ఈ ఈ ఈ 3 క్యాండిల్లో అవ్వకముందు నేను ఇక్కడికి వెళ్తే సెల్కి తీసుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత 5 సెకండ్స్లో ఈ క్యాండిల్ యొక్క స్ట్రక్చర్ మారిపోయింది. దాన్ని బట్టి నేను బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. చూసారా, మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైతే మనం ట్రేడ్ తీసుకోవటం అనేది ఈజీ. ఓకే, ముందు మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ రీడింగ్ ఇవనేది మీరు అర్థం చేసుకుంటే ట్రేడ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.